నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలు ఆయా గ్రామాల్లో విధించే సాంఘిక బహిష్కరణలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందులో దళితులు రాజీ పడవలసిన అవసరం లేదని, దీనికై త్వరలోనే మరిన్ని కఠినమైన చట్టాలు అమలుకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉద్ఘాటించారు. బుధవారం జిల్లా కేంద్రానికి తన వ్యక్తిగత పనులపై వచ్చిన చైర్మన్ మన నిజామాబాద్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు నివేదికల సహకారంతో జూన్ మాసంలో డీజీపీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా దళిత గిరిజనులకు దేవాలయాల ప్రవేశ నిషేధం, పరువు హత్యలు లాంటివి జరగకుండా ఉండేందుకు ఈ సమావేశం నిర్వహించి తలపెట్టినట్లుగా ఆయన పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్లో ఉన్న లోపాల గుర్తింపు, వాటి సవరణలు లాంటి అనేక అంశాల్లో ఉన్న సంస్కరణలతో మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ని దేశానికి రోల్ మోడల్ గా నిలబెడతానని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్లు, సభ్యులతో చర్చలు, సంప్రదింపులు జరిపామన్నారు. న్యాయశాఖ మంత్రులతో పాటు కేంద్ర సంబంధిత ఆయా శాఖల మంత్రులతో కూడా తాను మాట్లాడానని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులు పరిష్కారంలో పురోగతిని గురించి మాట్లాడుతూ 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే నిబంధన ఉత్తర్వులు అవరోధాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు ఉన్న ఉన్నతాధికారుల ప్రమేయంతో ఎస్సీ ఎస్టీ కేసులు నీరుగార్చడానికి చేసే ప్రయత్నాలు సహించమని పేర్కొన్నారు. తాను చైర్మన్ పదవి చేపట్టి 2.5 సంవత్సరాలు పూర్తయ్యాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలో ఉద్యోగస్తులకు రోస్టర్ పాయింట్లో ఉన్న లోపాల గుర్తింపు, వాటి సవరణలు లాంటి అనేక సంస్కరణలు చేపట్టి మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దేశానికే రోల్ మోడల్ గా నిలబడతామని అభిప్రాయపడ్డారు. దళిత గిరిజన బాధితులకు 2000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అర్హత మేరకు వందలాది ఉద్యోగాలు, జాప్యం లేకుండా నష్టపరిహారాలు తన 2.5 సంవత్సరాల ఏండ్ల పదవీ కాలంలో ఇప్పించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగి ఒక ఫోన్ కాల్తో క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులను సమన్వయపరిచి యుద్ధ ప్రాతిపదికన సత్వర చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. దోషులకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, సాంఘిక శాఖ మంత్రి, ఇతర మంత్రుల సహకారంతో అన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీ గిరిజనులకు న్యాయం జరిగేలా చేస్తామని పునరుద్ఘాటించారు. మన నిజామాబాద్ ఛానల్తో మాట్లాడిన అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలవటానికి దళిత సంఘాలు పుష్పగుచ్చాలు ఇచ్చి వినతి పత్రాలు అందజేశారు. దాంతో పాటు ఆయనను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయి 2 సంవత్సరాలు అవుతున్నది. మరి ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో చాలా సిద్ధదృష్టితో పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ కేసుల విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కానీ, సిపిలు కానీ, ఎస్పీలు కానీ 100% కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని ఏరియాలలో దేవాలయాలు ప్రవేశించకపోవడం ఎస్సీ ఎస్టీలను, తర్వాత పరువు హత్యలు జరగడం, నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో మరి మాల బంటి కృష్ణ అంటే ఆయనను మరి ఒక వేరే కులపైన బీసీని పెళ్లి చేసుకుందని చెప్పి హత్య చేయడం జరిగింది. చాలా జాగ్రత్తలు కూడా 2-3 జరుగుతూ ఉన్నాయి. మరి అవన్నీ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా జరిగింది. మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ గారిని కూడా జరిగింది. మరి డిప్యూటీ సీఎం భట్టి గారిని కూడా జరిగింది. తప్పకుండా అటువంటి చర్యలు తీసుకోవాలి. మరి దోషులను కఠినంగా శిక్షించాలి. అలా శిక్షించినప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంటుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెం మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఒక ఉన్నత స్థాయి మీటింగ్ మరి ఏర్పాటు చేసి డీజీపీ తర్వాత ఆల్ ఎస్పీస్, ఆల్ కలెక్టర్లు, ఆల్ సిపిఎల్లోని స్టేట్ లెవెల్ వర్క్షాప్ ఒకటి పెట్టి దీని మీద అవగాహన కల్పించాలి. మరి ఇటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చట్టం ఉండాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరినాం, గౌరవ సాంఘిక సంక్షేమ మంత్రి గారిని కోరినాం. వాళ్ళు కూడా జూన్లో పెట్టే అవకాశం ఉన్నది. ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తాం కూడా సీఎం గారు, భట్టి గారు మాట ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు అడ్డు లక్ష్మణ్ గారు దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఈ కేసులను నీరుగార్చే విధంగా పోలీసుల వైపు ప్రయత్నాలు జరుగుతున్న అపోహ ఉంది. అవి ఏమన్నా మీ దృష్టికి వచ్చాయి? అయితే ఈ మధ్యకాలంలో చట్టంలో కొంత నీరుగారుతున్న మాట వాస్తవం. నేను ఒప్పుకుంటాను కమిషన్ చైర్మన్గా. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమనంటే 7 సంవత్సరాల్లో శిక్ష పడే కేసులన్నిటి కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పి గైడ్లైన్స్ ఇస్తే దాన్ని సాకుగా చూపి పోలీస్ శాఖ వారు మా యొక్క ఎస్సీ ఎస్టీ కేసులలో కూడా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు.
ఇది పద్ధతి కాదని మేము నేషనల్ కమిషన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ పక్వానా గారిని కలిసినాం. మరి మన రాష్ట్రం నుంచి మరి ఒడ్డేపల్లి రామచంద్ర అని చెప్పి రామగుండం అయిన కూడా కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ కమిషన్ మెంబర్గా. అలాగే ఎస్టీ కమిషన్లో హుసేన్ నాయక్ గారు మహబూబాబాద్ నుంచి మెంబర్గా ఉన్నారు. వారిద్దరి ద్వారా నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా మేము కలిసినాం, విన్నవించినాం. వాళ్ళు కూడా స్థానికంగా స్పందించారు. మరి తప్పకుండా అక్కడ మరి న్యాయశాఖ మంత్రిని కలిసినాం, మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని కలిసి కూడా విన్నవించడం. తప్పకుండా ఇది పద్ధతి కాదు. ఎస్సీటీ కేసు అనే చట్టం అనేది పోరాడుతున్న చట్టం. ఇది కారం చేడు నీరుకొండలో జరిగినటువంటి నరమేధం నుంచి ఉద్యమం నుంచి తెచ్చుకున్నటువంటి కేసు. ఆనాడు బొజ్జా తారకం గారు కానీ, ఇలా జస్టిస్ పున్నయ్య గారు కానీ అందరూ కూడా దళిత సంఘాలను కొట్లాడి చట్టం తెచ్చుకున్నప్పుడు ఈ చట్టానికి అది వర్తించదు అనే విధంగా ఒక గైడ్లైన్స్ మళ్ళీ సట్లు తీయాలని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా మేము చేపిస్తామని చెప్పి కూడా మంత్రులు మాటిచ్చారు. దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంచెం పోయినాం, దీన్ని మనం ఉన్న డిప్యూటీ సీఎం గారి దృష్టి కొంచెం పోయినాం, నేషనల్ కమిషన్ చైర్మన్ కొంచెం పోయినాము, నేషనల్లో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలను కూడా కలిసినాం. తప్పకుండా దీని ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఆ పరిష్కారం దొరికితే మాత్రం తప్పకుండా కూడా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు, చేసిన మీరు ఉండదని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా కోరినాం మేము మంత్రి గారిని కలిసినప్పుడు, కనీసం ఎట్లీస్ట్ సార్ ఒక కేసు అయినప్పుడు కనీసం చేసిన పేర్లు అన్నీ ఇవ్వకుండా మన ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడ డిఎస్పో ఏసీపో ఉంటాడు, ఆయన నిజమని చెప్పి తేలిన కేసులలో కనీసం స్టేషన్ బిల్ ఇవ్వకుండా అరెస్ట్ చేయండి సార్. వేరే మా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కూడా నిజమని తెలిసినా కూడా మీరు స్టేషన్ బిల్ ఇవ్వడం అనేది దారుణం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ఎస్సీ ఎస్టీ కేసులనే కాకుండా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అవమానపరిచినట్టు సార్. ఇది పద్ధతి కాదు. ఇది కనీసం ఆదరణ ఒక ఆర్డర్ ఇవ్వమని చెప్పి కూడా కోరినాం. తప్పకుండా మా యొక్క విజ్ఞత మన్నించారు, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా దీన్ని చేస్తామని కూడా మాట తీసుకోవడం జరిగింది. సార్, అగ్రవర్ణ అధికారులు కేసులను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దళిత సంఘాల వాదన, దీనిపై మీరేమంటారు? దళిత సంఘాల ఆరోపణతో నేను కూడా ఏకీభవిస్తున్నా. అగ్రవర్ణ కులాలు అనేటోళ్ళు భారతదేశం లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్లో కానీ వాళ్ళ ఆధిపత్యం ఉన్నది. ఇంకా కూడా వాళ్ళ ఆధిపత్యం నడుస్తూ ఉన్నది. మీరు చూస్తున్నారు. ఇలా నేను కామారెడ్డి జిల్లా నరసన్నపేట పోతున్నా. అక్కడ ఏంటంటే ఒక దళితులను ఆలయ ప్రవేశం కానిస్తలేరు. ఇక మా తెలంగాణ జిల్లా నారాయణపేట జిల్లా పోయిన కృష్ణానగర్ మండలంలో ఒక ఎస్సీ పెళ్లి చేసుకోవడం అని పోతే, కృష్ణానగర్ మండలంలో అక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళి గుళ్ళే ఆ పంతుల దగ్గరికి విజిట్ చేసి ఆయన గుళ్ళెకెళ్ళి సస్పెండ్ చేయించిన మీరు చూసినారు. షాదునగర్లో ఒక రాంరెడ్డి అనే ఇన్స్పెక్టరు ఒక దళిత మహిళపై తడ్డుబుడిగిరి ప్రయోగించాడు. అక్కడ మేము ఇమ్మీడియట్గా రాంరెడ్డి ఇన్స్పెక్టర్ను, మన తర్వాత 5 కానిస్టేబుల్ను, మరి అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసిన సంగతి మీ అందరూ తెలుసు. నేను ఏమంటా ఉంటా అంటే అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్నమాట వాస్తవం. కానీ మనోళ్ళు కూడా నేను దళిత సంఘాలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన వాళ్ళం కూడా ఈ కేసులలో మరి ఆరంభ శూరత్వం చూపిస్తున్నారు. ఫస్ట్ అప్పుడు గట్టిగా ఉంటున్నారు. లాస్ట్ హియరింగ్ వచ్చేసరికి మేము ఆ కేసుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు మా కాంప్రమైజ్ అవుతున్నారు. దయచేసి కాంప్రమైజ్ కావద్దు. దట్ ఏమవుతుందంటే కాంప్రమైజ్ జరిగేసరికి మధ్యలో వాళ్ళు మేము పేలుసు సంతకాలు పెట్టించాం తెలకాయ మీద అని చెప్పి ఏదో చెప్పి కాంప్రమైజ్ అవుతున్నారు. అది కరెక్ట్ సిస్టమ్ కాదు. అట్లా ఎవరికి ఏంటంటే క్రైమ్ రేట్ పడిపోతుంది, ఎవరికి కన్విన్షన్ పడతలేదు. అది కరెక్ట్ కాదు. ఆ రకంగా కూడా మన దళిత సంఘాలందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి కూడా అవగాహన కల్పించి ఎవరు కాంప్రమైజ్ కాకుండా ప్రయత్నం చేయాలని చెప్పి మా దళిత సంఘాల నాయకులను కోరుతూ ఉన్నా. ఏది ఏమైనా ఎస్సీలను కించపరిచే వ్యక్తిని ఇడవద్దు, చీల్చి చెండాడాలి. మరి అట్లా చేయకుండా మరి ఎవరన్నా కావాలని అంటే మనం చేయాలి. కానీ అది లేకుండా కొన్ని జాగాలల్లో కొన్ని కేసులలో నేను చూస్తున్నా, కొన్ని కేసులల్లో అది లేకుండా కొంచెం బ్లాక్మెయిల్ చేసినా కూడా కేసులు పెడుతూ ఉన్నారు. దాంతో కూడా చట్టం నిర్వీర్యమవుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. తిట్టినోని వదలద్దు, శిక్ష పడాలి. కానీ తిట్టకుండా కానీ మనం బ్లాక్మెయిల్ చేసి మాత్రం కేసు పెట్టద్దు. అది కూడా చట్టానికి విరుద్ధమే. మరి అంబేద్కర్ ఆశయం నెరవేరదు, అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని చెప్పి కూడా నీ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాం. సార్, నిజామాబాద్ జిల్లాలో తరచూ వీడీసీలు చేపట్టే సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. గత 30 ఏళ్ళుగా అప్పుడప్పుడు వింటానే ఉన్నాం. ఇప్పుడు కూడా తరచుగా జరుగుతుంది. దీనిపై మీకు ఈ సాంఘిక బహిష్కరణ నివారణకు మీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా మీ కమిషన్ దగ్గర? మేము నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో రివ్యూ సమావేశం పెట్టినప్పుడు మా చెన్నన్న కూడా అక్కడనే ఉన్నాడు. మా మీటింగ్లో మొత్తం డివిఎంసీ మెంబర్ ఉన్నారు, నిజామాబాద్ జిల్లా దళిత సంఘాల నాయకులు ఉన్నారు, మా కమిషన్ సభ్యులు ఉన్నారు. నేను ఒకటే ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్స్ ఇచ్చిన సిపి గారి, కలెక్టర్ గారికి. ఈ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పెచ్చిమీరిపోతూ ఉన్నాయి. వాళ్ళ లక్ష్మణ్ గారు దాడుతూ ఉన్నారు. సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, మల్లపేటకి కానీ, ఎమ్మెల్యేకి కానీ ఇవి లేకుండా చేసి గ్రామాభివృద్ధి
మేమే భాగస్వామ్యము, మేమే మొనోపలి నిర్వహిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడ గ్రామ బహిష్కరణ జరిగినా సిపి గారు స్వయంగా ఇవ్వమని చెప్పినాము, ఆయన డైరెక్షన్ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. ఎక్కడన్నా ఎవరైనా చేస్తే మాత్రం అట్లా ఉపేక్షించము, చట్టపరంగా చర్యలు ఉంటాయి. మా దృష్టికి మీ యొక్క మన నిజామాబాద్ టీవీ అయితే మీద అవుతుందో మా దృష్టికి ఏవులు జరిగిందో కూడా తీసుకొస్తే ఇప్పటికీ నేను డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అవి తగ్గినట్టే భావిస్తూ ఉన్నా. మరి సిపి గారు నోటు పంపిండు మాకు, సార్ మీరు చెప్పిన ఆదేశాలు పాటించినాం సార్, అంతా తిరిగినాం. మరి ప్రతి నెల చివరి వారంలో సివిల్ లైట్ జరుపుతూ ఉన్నాం. మా పోలీస్ స్టేషన్ పరిధిలో తహసీల్దార్ పాల్గొంటూ ఉన్నాడు. అటువంటి లేకుండా చేసినాం సార్ అని చెప్పి సిపి గారిని మాకు ఒక నివేదిక పంపిండు. మరి మళ్ళీ ఈ మధ్య జరుగుతున్నట్టు మా దృష్టికి తీసుకొస్తే ఆ ఊరు నేను విజిట్ చేస్తాను. ఇప్పుడు నాకు నిన్న ప్రోగ్రాం లేదు, నేను నిజామాబాద్కి వచ్చిన వాస్తవంగా. కామారెడ్డి జిల్లాకి జరిగింది ఆలయ ప్రవేశం లేదు అని అంటే ఇలా కలెక్టర్ గారిని రమ్మన్నా, ఎస్పీ గారిని రమ్మన్నా అదే గ్రామానికి పోతున్నా సరాసరి. ఇప్పుడు 11:30కి నా గ్రామంలో ఉంటా. ఈ నిజామాబాద్ జిల్లా కూడా మన నిజామాబాద్ టీవీ ద్వారా మీ ప్రెస్ ద్వారా మన మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ ద్వారా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా స్పెసిఫిక్గా గ్రామం చెప్తే ఆ గ్రామాన్ని విజిట్ చేస్తాం. ఆ బహిష్కరణ జరిపినటువంటి గ్రామాధికారి వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడతాము, ఎంత వారిని ఉపేక్షిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మీ కమిషన్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి మీ వరవడే ఏమన్నా మీ వరవడే ఏమన్నా మీదైన శైలి ఏమన్నా ఉందా సార్? కమిషను ఎఫెక్టివ్గా పనిచేసేదంటే ఏ పదవి అయినా పదవి తీసుకున్న వ్యక్తి మీదకి వెళ్ళే ఆ పదవికి వన్నేస్తుంది. నేను 2.5 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా పోరాటం చేసి 33 జిల్లాలో 3 సార్లు మీటింగ్ పెట్టి ఇప్పటి వరకు 3 సార్లు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినా, ఉద్యోగస్తుల ప్రమోషన్లు అన్యాయం జరిగినా, రోస్టర్లు అన్యాయం జరిగినా, తర్వాత ఇక్కడ వాయిలేట్ జరిగినా ఎక్కడ అధికారం వదిలి పెడతలేదు. నిన్న నేను నిజామాబాద్ జిల్లాలో వచ్చినప్పుడు మరి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో దాదాపు 100 మందికి 400-500 మందికి ప్రమోషన్ ఇవ్వకుండా అన్ని కులాలు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఇంకా అన్యాయం జరిగింది. అవన్నీ కూడా వెలికి తీసి మేము డైరెక్ట్ ఆదేశాలు ఇచ్చి మరి క్రాంతి వెస్లీ అనే మేడం ఐఏఎస్ ఆఫీసర్, దీనికి కమిషనర్గా ఉన్నది ఆమె, లేబర్ కమిషనర్గా స్టేట్ లెవెల్లో, ఆమె దగ్గర మీటింగ్ పెట్టి ఆర్డర్స్ ఇచ్చి మీరు ఏం సంగతి చేస్తారా, మీరు చేయరా, సస్పెండ్ చేస్తామని అని చెప్పి అవసరం అనుకుంటే వివేక్ మినిస్టర్ దగ్గర మన దానకిషోర్ ఉన్నాడు, ఇద్దరు సమక్షంలో వీళ్ళందరూ సస్పెండ్ చేపిస్తారని చెప్పి బెదిరిస్తే 24 గంటల్లో ప్రమోషన్ ఇచ్చిండ్రు. వారందరూ కూడా నిన్న మీ యొక్క ఎన్జిఓ భవన్లో, అదేం భవనం తెలియదు నాకు, అందరూ కూడా ఘనంగా సన్మానం చేసిన రాత్రి. నేను ఏమంటా ఉంటా అంటే ఎల్ఐసి డిపార్ట్మెంట్లో మరి ముషారఫ్ అని సిఎండి ఉన్నాడు హైదరాబాద్లో, ఆయనే ఏడీలకు ప్రమోషన్లో ఎస్సీలకు అన్యాయం జరిగితే ఒక ఆనందం అని ఉంటాడు, ఆనంద్, ఆయనను అదైనటువంటి వాళ్ళను ఆయన పిలిపించి మాట్లాడి ఇమీడియట్ పెట్టి అందరూ ప్రమోషన్ ఆయన దుక్కేసినటువంటి ఎస్సీలకు ప్రమోషన్ ఇప్పించినాం. ఇప్పుడు ఏ దానిలో కూడా ఎస్సీ ప్రమోషన్లు అన్యాయం జరిగినా, రోస్టర్లు అన్యాయం జరిగినా, ఏది జరిగినా కూడా మేము ఎంబడబడి పనిచేస్తూ ఉన్నాం. ఏదన్నా కానీ కార్యరూపం దాల్చాలంటే తప్పకుండా కమిషన్ పనిచేయాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. ఈ పదవికి న్యాయం చేయాలంటే ఎస్సీ ఎస్టీలకు కస్టోడిగా పనిచేయాలి ఈ కమిషన్. నేను ఏమంటున్నా అంటే ఈ కమిషన్ ఒకప్పుడు జస్టిస్ పున్నయ్య లాంటి జడ్జిలు చేసినటువంటి పోస్ట్ ఇది. నాగార్జున కానీ, రాములు కానీ, జస్టిస్ పున్నయ్య కానీ, సుబ్బారావు కానీ పెద్ద పెద్ద జడ్జిలు మేధావులు చేసినటువంటి రెడ్ జడ్జి చేసినటువంటి పదవి కనుక తప్పకుండా పదవి ఉన్న వ్యక్తి ఎఫెక్ట్గా తిరిగితే ఎస్సీ ఎస్టీ కావు, న్యాయం జరుగుతుంది. వాళ్ళకు తర్వాత ఏదైనా తప్పు చేసిన శిక్ష పడుతుంది. ఆ విధంగా పనిచేయాలి. నేను అందరినీ కూడా జిల్లాలో ఉన్న పీపీలను కూడా పిలిపించి రాష్ట్రంలో వాళ్ళ వర్క్షాప్ పెట్టి మీటింగ్ పెట్టా. ఎందుకు క్లీన్ పెట్టి ఏ విధంగా పడిపోతూ ఉన్నది, ఏ విధంగా మనం కన్విషన్ పడతలేదు దాని మీద కూడా ఉన్నతస్థాయి సమీక్ష చేసిన. వాళ్ళకు కొన్ని సూచనలు చేసినారు. కొన్ని 10 జిల్లాలనే, ఉమ్మడి పాత జిల్లాలనే ఈ కోర్టులు ఉన్నాయి, సపరేట్ జిల్లాలు విరిగినాయి కనుక కోర్టు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినాం. తప్పకుండా ఎఫెక్ట్ ఉండాలి. జనాభా పెరిగింది, మరి జిల్లాలు విరిగినాయి కనుక దానికి అనుగుణంగా జనాభా తామాషా పద్ధతిలో కోర్టులు పెంచాలి, మరి జడ్జిలను పెంచాలి, మరి అన్ని కేసులలో సపరేట్ జడ్జి ఉండాలని చెప్పి కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు మా దగ్గర కన్సిడర్ చేసి కూడా ఫైలు ప్రారంభం చేసినారు. తప్పకుండా ఎఫెక్ట్గా పనిచేస్తారు. మరి మనం మాత్రం ఎస్సీ ఎస్టీ కమిషన్ అగ్రెసివ్గా పోతే మాత్రం సమస్యలు పరిష్కారం అయితే ఎవరైనా అట్లా చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ స్పందన? సుప్రీంకోర్టు అంటే భారతదేశంలో ఉన్నతమైన న్యాయస్థానం. ఉన్నతమైన న్యాయస్థానాన్ని ప్రశ్నించే స్థాయి మనకు లేదు. నేనేమంటా ఉన్నానంటే మరి అది నా పరిధికి రాదు. మరి అది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిధి. మరి ప్రధానమంత్రి కానీ, న్యాయశాఖ మంత్రి కానీ వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళకు డైరెక్ట్ చేయాలి. కానీ మన శక్తి కాదు. మనం కోర్టును కూడా ఎక్కడ కూడా మాట్లాడలేము. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు చేస్తూ ఉన్నది. న్యాయవాదుల మీద దాడి జరుగుతూ ఉన్నది. న్యాయవాదులు కూడా ఒక రక్షణ కోసం చట్టం తీసుకొచ్చింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టారు.
నేను ఏమని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే, నా అధికార పార్టీలో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మరి ఎంపీలు ఉంటారు, వాళ్ళకు నిజమైన వార్తలు పైకి తీసుకొస్తే మరి కొందరు జర్నలిస్టుల మీద కక్ష కట్టి కొంత చాలా జరుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. మరి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం, మా తరఫున నివేదిక ఇస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. తప్పకుండా ఈ జర్నలిస్టులపై దాడి జరగకుండా కూడా సమగ్రమైన చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాం. ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో మరి చట్టంలో ఏం చెప్తుందనంటే, ఎస్సీ ఎస్టీ కేసు అత్యాచారం కానీ, మర్డర్ కేసులు కానీ, మానభంగం కేసులు కానీ జరిగినప్పుడు, ఐసీఎస్ కేసు నమోదైనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అటువంటి సమయంలో ఒక పరిహారం ఇవ్వాలి. మర్డర్ కేసు అయితే 9 లక్షల పరిహారం ఉన్నది, వేరే కేసు అయితే 1,50,00,000 రూపాయల పరిహారం ఉన్నది. అవి ఇవ్వాలి. అవన్నీ కూడా ఇస్తుంది గవర్నమెంట్. తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగం లేకపోతే సూపర్ న్యూమరీ లిస్టులా క్రియేట్ చేసి కూడా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తుంది. తర్వాత వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్తా ఉన్నది. మరి భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో ఎక్కడ కూడా ఇల్లు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత దాదాపు ఒక 200 ఉద్యోగాలు ఇప్పించినాం. నిజామాబాద్ జిల్లాలోనే 5 నుంచి 10 ఉద్యోగాలు ఇప్పించినాం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయము, 2 BHK ఇల్లు. మరి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అవి 2 BHK ఇల్లు ఇవ్వలేదు. మేము మరి హైదరాబాద్లో, మరి హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక ఇల్లు యూనిట్ విలువ ఎంత అంటే దాదాపు 40 నుంచి 50 లక్షలు. 1000 మందికి ఇలా 2 BHK ఇల్లు ఇచ్చినాం. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు మైగ్రేషన్ కావచ్చు, ఏ జిల్లాకి వెళ్ళి బతకచ్చిన కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ వాళ్ళని గోప్యంగా ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళని లిస్ట్ బయట పెట్టదు, గోప్యంగా ఉంచాలని చెప్పి. మరి పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో, మరి మల్కాజ్గిరి నేరేడుమెట్లో ఉన్న మల్కాజ్గిరి కమిషనరేట్లో, పోలీస్ కమిషనరేట్లో వాళ్లకు ఇండ్లు పంపకం జరిగింది. మొన్న కూడా లాస్ట్కు నేను చైర్మన్గా వంచిన లాస్ట్ కూడా మొన్న కొన్ని ఇండ్లు ఉంటే మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారి ద్వారా 257 ఇండ్లు మరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మరి ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలే. ఇలా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 BHK ఇండ్లు లేదు. మా తెలంగాణ రాష్ట్రం గ్రేటు. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ యొక్క కృషి బాగా ఉన్నది, ఇలా మంచిగా ఉన్నది. ఇలా భారతదేశంలో ఎన్నికల కమిషన్ అధికారాలు ఏంటియో శేషన్ గారు చూపించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అధికారులు ఏంటియో ఎట్లా పనిచేయన్నో అని చెప్పి ఇలా కమిషన్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వెంకటయ్య గారు చూపిస్తూ ఉన్నారు. రోల్ మోడల్గా మారబోతున్న తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడ్డు లక్ష్మణ్ గారు కూడా ఒక మీటింగ్లో స్పష్టించడం జరిగింది. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఎక్కడి మనం ఇచ్చినాం. మరి పక్కకున్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు, మాజీ మంత్రి గారు ఫోన్ చేసి ఎట్టిచ్చామని అడిగారు. కర్ణాటకలో అడిగారు, తమిళనాడులో అడిగారు. వాళ్ళకందరూ జీవో కావులు పంపితే వాళ్ళు పరిశాన్ అవుతుండ్రు. మనం దేశంలో ఏ రాష్ట్రం మీరే మనం ఇచ్చినాం. అట్లా కూడా ఎస్సీ ఎస్టీలకు ఇదో విధంగా కావాల్సినటువంటి పనులు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానికి కోరుతూ ఉన్నా. మరి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ, మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి, మన అడ్డు లక్ష్మణ్ గారికి, తర్వాత మరి అలాగే డిప్యూటీ సీఎం గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ 3 జిల్లాలు ఇచ్చినాం కనుక మిగతా ఇంకా 30 జిల్లాల్లో కూడా ఎక్కడ అటువంటి జరిగిన అగత్యం జరిగినా తప్పకుండా ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను డిమాండ్ కూడా చేస్తాను. టోటల్గా నేను వేరే జిల్లాకు పోయినా ఇక్కడ ఆగిన. నాకు ఏంటంటే వేరే జిల్లాకు పోయి నేను ఇంటికి వచ్చే పర్సనల్ ప్రోగ్రామ్ ఇది ఏంటంటే, నేను పాస్పోర్ట్ ఆఫీస్కి పోయేది ఉన్నది. నా పాస్పోర్టు 10 సంవత్సరాలు 2015 తీసుకున్నా, 2025లో లాప్స్ అయింది. ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి పోవాలి కనుక ఇక్కడ నైట్ స్టే చేసిన. ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి పోయి ఆ పాస్పోర్ట్ కార్యక్రమం అయిపోగానే రమారామి కామారెడ్డి జిల్లా నర్సంపేటలో వద్ద ఆ గ్రూప్ దళితులకు దేవాలయ ప్రవేశం ఉన్నది. ఆ ప్రవేశం చేయించి వాళ్ళతో కలెక్టర్ను వేసుకుని రమ్మన్నా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రవేశం చేసి మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళిపోతాం.